పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. ఈ ఫాదర్స్ డే సందర్భంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుణ్ణయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉండుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఈ మాటను అందరూ నాతో చెప్పండి. మీకు, కొంచెం గట్టిగా, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్యకి ఎంత ఓపికంటే అంత గట్టిగా ప్రభు నామాన్ని మహింపరచండి. ఓకే, ఈ మాట అందరూ నాతో చెప్పండి. నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. చాలు, ఆ ఒక్క మాట ఈరోజు మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మన ప్రసంగ అంశం, ప్రసంగం యొక్క సందేశం టైటిల్ ఏమిటంటే, నీ తండ్రి నీకేం చేశాడు, నీ తండ్రి నీకు ఏం ఇచ్చాడు. ఇలా రాసుకుంటే బాగుంటుంది. నీ తండ్రి నీకేం ఇచ్చాడు. ఈరోజు ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. గతంలో మంచి తండ్రి గురించి మాట్లాడాను. ఫాదర్ అనే ఆ అక్షరాల్లో ఉన్న పదాలకి ఆత్మీయ అర్థాలతో చెప్పాను. ఈరోజు సరికొత్త కోణంలో నీ తండ్రి నీకేమిచ్చాడు అనే ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు బలపరచునుగాక. ప్రియులారా, ఏదైనా సందర్భాన్ని బట్టి కొన్ని వర్తమానాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బర్త్డే అంటే పుట్టినరోజు, పిల్లల యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ అని అనుకుంటే పెళ్ళి గురించి, ప్రాముఖ్యత గురించి మాట్లాడతాం. ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్స్ డే గురించి కాబట్టి తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి చాలా సందర్భాల్లో మనం విన్నాం. కనుక తండ్రి మనకి ఏమి ఇచ్చాడు అనేది మనకు అర్థమైతే ఆ తండ్రికి ఎంత విలువివ్వాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో తండ్రి స్థానం, తండ్రికి ఇవ్వాల్సిన విలువ చాలామందికి తెలియక ఎలా పడితే అలాగా తండ్రిని చూసే బిడ్డలు చాలామంది సమాజంలో, సంఘాలలో, కుటుంబాల్లో కనబడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రభు అనేకమైన మాటలు చెప్తూ, క్రొత్త నిబంధన సంఘానికి చెప్తూ, నేను మీకు తండ్రినై ఉంటాను. నిజంగా ఈ భూమి మీద కావచ్చు, మన జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా కొనసాగించబడుతున్న మన వ్యక్తిగత జీవితాల్లో 3 తండ్రుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ వన్, పరలోకపు తండ్రి. నిజంగా మనల్ని సృష్టించిన సృష్టికర్త, క్రియేటర్ ఆయనే. మనకు రూపాన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆ పరలోకపు తండ్రిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. భక్తుడు ఇలా అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యము, భయము కలుగుచున్నది. అందుకు నేను నీకేం చేస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉన్నాను అంటాడు. సో రెండవ తండ్రి ఎవరంటే, నీకు భౌతికంగా జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడే, ఆ తండ్రికి ఎప్పుడూ కూడా నీవు థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పుకుంటానే ఉండాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చాడు, నీకు ఒక భవిష్యత్తు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఓడిపోయినప్పుడు గెలుస్తావులే అని నీ భుజం తట్టి, వెన్ను తట్టి ఆలోచన చెప్పిన ధైర్యశాలి నీ తండ్రిని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో థర్డ్ వన్, మూడవదిగా మనకి తండ్రి ఎవరంటే, మనకి బాప్తిసం ఇచ్చి, మనకి భక్తి నేర్పించి, వాక్యాన్ని క్షుణ్ణంగా బోధిస్తున్న ఆత్మీయ తండ్రి ఉన్నాడే దైవజనుడు. ఆ తండ్రికి కూడా ఎప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ 3 తండ్రుల్ని నువ్వు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. కలలో కూడా వారిని మర్చిపోవడానికి ఇష్టపడకూడదు. ఎందుకో తెలుసా, వారు పడే ప్రయాస నీకు అర్థమవుతే నీ ఆత్మీయ జీవితం మరింతగా మేల్కొల్పుకు సరి చేయబడటానికి, సరైన పునాది మీద కట్టబడటానికి అవకాశం ఉంటుంది.
యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ప్రభు అంటారు, నేను మీకు తండ్రిగా ఉంటాను. తండ్రి స్థానం చాలా ఉన్నతమైనది. కుటుంబంలో ఎలా ఉంటుందంటే, తల్లి పిల్లలు ఒకటే బ్యాచ్, తండ్రి ఒకటైపోతూ ఉంటాడు. పాపం వాళ్ళకి అర్థమైంది. ఇంకా కొంతమందికి పెళ్ళి కాబోతున్న వాళ్ళకి, తండ్రులు కాబోతున్న వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాదు. ఈరోజు అర్థమవుతుంది. తండ్రి ఇప్పుడు ఒంటరోడే, ఆయన బాధ ఎవరికి చెప్పుకోలేడు. తల్ల నవమాసాలు మోస్తుందేమో, కానీ జీవితాంతం నిన్ను మోసేది ఎవరో తెలుసా? తండ్రి. నీకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసేది ఎవరో తెలుసా? తండ్రి. నీ ఫీజులు కట్టి, నీ భవిష్యత్తు గురించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేసుకుని, ఒక అయ్య చేతిలో నిన్ను పెట్టే వరకు, ఒక ఇంటికి పంపించేంత వరకు నీ బాధ్యత తండ్రి ఎంత అద్భుతంగా నెరవేర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు తండ్రి యొక్క గొప్పతనాన్ని మనం వింటాం. ఆ పరలోకపు తండ్రి కావచ్చు, భౌతిక తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రులు కావచ్చు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని ఆయన తండ్రి స్థానంలో నువ్వు భావించగలిగితే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది. యేసు నామములో కృప కలుగునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఒక చక్కని ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఆ తండ్రి ఔన్నత్యం ఏంటో, ఆ తండ్రి గారి యొక్క గొప్పతనం ఏంటో మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఒక ఆయనకి ఇంచుమించు 2000 ఎకరాల పొలం ఉంది. హలో, ఇక్కడే ఉన్నారా? 1 ఎకరం పొలం ఉంటే, 2 ఎకరాలు ఉంటేనే, 10 ఎకరాలు ఉంటేనే వాళ్ళ స్థాయికి సరిపోం. కానీ ఆయనకి 2000 ఎకరాలు ఉన్నాయి. 200 కూడా కాదు, 2000 ఎకరాలు ఉన్నాయి పొలాలు, చేలు. చాలా ఆస్తిని సంపాదించాడు. అయితే వారున్న ప్రాంతం యొక్క పరిస్థితులు, ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏ ప్రాంతాన్ని వాతావరణానికి తగినట్లుగా ఆ ప్రాంత ప్రజలు నడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ పొలాలు ఉంటే, 1 ఎకరం పొలం ఉంటే అది మనం చేసుకోక పనులకు అప్పగించి కౌలుకి ఇచ్చేస్తూ ఉంటాం. 10 ఎకరాలు ఉంటే 10 మందికి అప్పగిస్తూ ఉంటాం. కానీ ఆ ఊరు యొక్క స్పెషల్ ఏమిటంటే 2000 ఎకరాల పొలమున, వింటున్నారా? నా వైపు చూస్తూ వినాలి మీరు. 2000 ఎకరాలు ఉంటే ఆయన ఏం చేశాడంటే, వాళ్ళకున్న పద్ధతి లేకపోతే కట్టుబాటు కావచ్చు, వాళ్ళకున్న రూల్ ఏమిటంటే, ఎవరికున్న పొలాల్ని వాళ్ళే సాక్రిఫై చేసుకోవాలి, వాళ్ళే పండించుకోవాలి, వాళ్ళే చక్కబెట్టుకోవాలి. కానీ ఎవరికి కూడా ఆ పొలాన్ని అప్పగించకూడదు. వారున్న ప్రాంతం యొక్క కట్టుబాటు, నీతి నియమాలు అలా ఉంటే సరే అని 2000 ఎకరాల పొలాన్ని ఆయనే సాగు చేస్తూ ఉన్నాడు. ఆయనే దున్నుకుంటా ఉన్నాడు. ఆయనే అనేకమైన మిషన్లు వచ్చేసినాయి కదా, ఆ మిషన్ల ఆధారంగా ఆయనే పొలానికి సంబంధించినవన్నీ చేసి పంట పండించుకుంటా ఉన్నాడు. అయితే ఆ తండ్రికి ఏకైక కుమారుడు, వారసుడు, ఆ ఆస్తికి వారసుడైన, ఇంటికి వారసుడైన ఆయనే. కాబట్టి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ఒక్క కుమారుణ్ణి చాలా గారవంగా పెంచుతున్నాడు ఈ తండ్రి. కావలసినవన్నీ చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఆస్తికి వారసుడు అతడే, ఆ తర్వాత అన్ని చూసుకునేది రేపొద్దున అతడే అని అనుకుని ఆ కుమారుణ్ణి ఆ తండ్రి చాలా గౌరవంగా చూసుకుంటున్నాడు, గారంగా పెంచుకుంటున్నాడు, అన్ని పద్ధతులు నేర్పిస్తున్నాడు. అరే బాబు, అరే నీవే అన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని ఆ తండ్రి ఆ కుమారుడికి అన్ని చెప్పుకుంటా ఆ పనులన్నీ దగ్గరుండి ఆయన చేసుకుంటున్నాడు. మిషన్ల ఆధారంతో పంటలన్నీ అద్భుతంగా పండిస్తూ ఉన్నాడు. ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ తండ్రికి బాగా అలసట వచ్చేసింది. అయినా తప్పదు కదా, తానే చేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు పిల్లోడికి సెలవు వస్తుంది, స్కూల్ సెలవు వస్తే ఆ రోజు అన్నాడు, డాడీ నువ్వు రోజు పొలానికి వెళ్తూ ఉంటాయి కదా, పనులు చేస్తూ ఉంటాయి కదా, నన్ను కూడా తీసుకెళ్ళాలని మారం చేశాడు. గారం పెట్టేశాడు కాబట్టి ఎక్కువగా మారం చేశాడు. ఏడుస్తూ ఉన్నాడు. నేను అంటాడు, తండ్రి అంటాడు, ఒరే బాబా అక్కడ పొలానికి వెళితే ఆ పనులు నువ్వు చేయలేవు, వద్దు, నువ్వు ఒక చోట ఫ్యాన్ కింద కూర్చోరా బాబు అంటే, లేదు లేదు డాడీ నాకు ఈరోజు సెలవు, నేను వస్తానని ఆ తండ్రిని ఆ పిల్లోడు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతా వచ్చాడు.
సరే, ఇంకా తండ్రి జాలి కలిగిన హృదయం కాబట్టి, ఇంక కరుణామయుడు కాబట్టి, సర్లే ఈవిడ ఏడుస్తూ ఉంటుంటే బాధ భరించలేమనుకుని ఆ తండ్రి ఏం చేశారంటే ఆ పిల్లోడిని దగ్గరుండి తీసుకుని ఆ పొలానికి వెళ్ళాడు. పొలంలో పని చేస్తూ ఉన్నారు. మిషన్ల ఆధారంతో ఆ పంటలన్నీ కూడా పండించుకుంటూ ఉన్నారు. అయితే ఆ వచ్చే దారిలో, అంటే ఆ పంటలు పండించే ఆ స్థలం దగ్గరలో ఒక చెరువు కూడా ఉంది. ఆ చెరువు బాగా లోతుగా ఉంది. ఆ చెరువు. ఈ తండ్రి తన పనుల్లో బిజీగా ఉండి ఆ పిల్లోని ఎంతసేపు పని చూస్తామండి, ఆడుకోరా ఇక్కడ, నేను పని చేసుకుంటానని చెప్పాడు. ఆడుకుంటా ఆ చెరువులోకి, పిల్లలు చెప్పిన మాట వినరు కదండి, ఆ చెరువులోకి దూకాడు. ఎగిరి ఆ చెరువులోకి దూకితే లోతుగా ఉందేమో, బాగా ఊబిగా ఉందేమో, బాగా మునిగిపోతాడు. సడన్గా కేక వేసినప్పటికీ ఆ తండ్రి గబగబ వచ్చి ఆ పిల్లోడిని చేయి పట్టుకుని అలా లేపాడు. మునిగిపోయి చనిపోతున్న స్థితిలో నుంచి ఆ పిల్లోడిని ఆ తండ్రి స్వయంగా చేతులు చాపి సంరక్షించి క్షేమంగా అలాగ బయటికి గెంటాడు. ఒడ్డున పడ్డాడు ఆ కొడుకు. ఇతడు కుమారుడిని తప్పించిన వైనంలో ఆ భాగంలో అతనికి బాగా ఆ గొట్ట అలా పట్టుకుంటున్నప్పుడు అలా ఊడిపోయింది. ఆ మట్టి అలా ఊడిపోతే కిందకి అది బాగా డెప్త్గా ఉందేమో లోతుకి, ఇక స్కిడ్ అయిపోయి ఆ తండ్రి లోపలికి వెళ్ళిపోయి చనిపోయాడు. ప్రియులారా, తండ్రి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అని అంటే, తన కుమారుని కాపాడటం కోసం ప్రాణాలైనా అర్పించి సాక్రిఫైస్ చేసిన త్యాగమూర్తి పరలోకపు తండ్రి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? ఆ ఊబి ఏదో కాదు, పాపమనే ఊబి. ఆ పాపమని ఆ ఊబిలో కిందకి దిగచారిపోతున్న నిన్ను దేవుడు ఆయన శిలువ మ్రానుపై బలి అర్పణ చేసి తన ప్రాణమే అర్పించి నిన్ను రక్షించాడు కదా. మరి ఆ పరలోకపు తండ్రి యొక్క ఔన్నత్యం నీకు అర్థమైందా? ఈ భౌతిక తండ్రి ఆస్తికి వారసుడిగా చేయటం కొరకు తన ప్రాణాన్ని అర్పించి కొడుకుని కాపాడితే, పరలోకపు తండ్రి తన ప్రాణాన్ని నీకు ఇచ్చి నీ కొరకు ఒక రక్షణ భాగ్యం ఇచ్చాడు కదా. ఈరోజైనా ఆ తండ్రి గొప్పతనం నీకు అర్థమైతే అంతే చాలు. ఒకవేళ ఇంకా ఆ తండ్రి ఔన్నత్యం నీకు అర్థం కాకపోతే ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటావు. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుతున్న మనకి అది దేవుని శక్తి. కాబట్టి ఈ ఉదయకాలము తండ్రి ఎంత గొప్పవాడో, ఆయన మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదో ఈరోజు మీకు అర్థమైతే రక్షణ పొందకుండా నువ్వు ఉండలేవు, దేవునికి దూరంగా నువ్వు బ్రతకలేవు. దైవికమైన భక్తి పట్ల మరింత ఆసక్తి కలిగిన కుమారుడిగా కుమార్తెగా ఉంటావు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఓకే, ఆ తండ్రి గొప్పతనం అది. అయితే నీ తండ్రి, నేను మీకు తండ్రినై ఉంటానని ప్రభు చెప్పాడు కదా. నీ తండ్రి నీకేమిచ్చాడో ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. భౌతికమైన తండ్రిని అనేక సందర్భాలను అడుగుతూ ఉంటాం. డాడీ, నా కోసం ఏం చేశావు, నువ్వు నాకేమిచ్చావు, చెల్లినే బాగా చూసుకుంటున్నావు, ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంట్లో. తమ్ముడికి అన్నీ ఇచ్చేస్తున్నావు, నాకేది, ఇట్లాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నీ తండ్రి నీకేమిచ్చాడో నీకు ఈరోజు ఒక 5 విషయాలు నీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, నీ తండ్రి నీకు ఏమిచ్చాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో తండ్రి నీకు ఇచ్చినవేంటో మీకు వాక్యపు వెలుగులో గుర్తు చేస్తాను. చదవండి. మొదటి మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు. ప్రకటన 2:26, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి ఓకే జనుల మీద అధికారం ఇచ్చుచున్నాను. అందరూ ఆమేనండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సో మొదటి మాట, నీ తండ్రి నీకేమి ఇచ్చాడు తెలుసా? అధికారము అనండి. ఒకసారి మీ నోటితో పలకండి అన్నమాట. మీ పక్కలకి షేకండి, చెప్పండి అధికారము. ఓకే, నీ తండ్రి నీకు ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? అధికారం ఇచ్చాడు నీకు.
కుమారులయ్యే అధికారం ఇచ్చాడు, కుమార్తెలయ్యే అధికారం ఇచ్చాడు. తన్ను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళకి నా కుమారులు కుమార్తెలయ్యే అధికారం నేను ఇచ్చాను అన్నాడు. నీ తండ్రి నీకు చేసింది ఆయన అంటాడు కదా, నేను నీకు తండ్రిగా ఉంటాను. ప్రభా, నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు కదా, అసలు నువ్వు నాకేమి ఇచ్చావు అడిగి నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రభు అంటాడు, నేను నీకు అధికారం ఇచ్చాను, దాన్ని నువ్వు ఉపయోగించుకుంటే చాలు, నేనైతే నీకు అధికారం ఇచ్చాను. ప్రభు ఇలా అన్నాడు కదా, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చోబెడతాను. అంటే ఎంత అధికారం ఇచ్చాడో నీకు చూడు ఒకసారి అసలు. అందుకే తండ్రి విలువ మనకు అర్థం అవ్వాలి. అందుకే తండ్రి స్థానాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అంటుంది, నేను అధికారం వాళ్ళకి ఇచ్చాను. దేవుని పిల్లలుగా ఉన్న మనకి మన తండ్రి, అలాగే భౌతిక తండ్రి కూడా నీకు ఎప్పుడు కూడా అధికారం అనేది ఇచ్చాడు. సో దాన్ని నువ్వు యూజ్ చేయాలి. ఆ అధికారాన్ని ఉపయోగకరంగా నువ్వు మార్చుకుంటే సో నీవే రాబోయే కాలానికి ఆశీర్వాద కారకురాలిగా, ఆశీర్వాద కారకుడిగా ఉంటావు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభు సర్వాధికారం గల దేవుడు. ఆయనకు ఒక్క అధికారం లేదు, అనేకమైన అధికారాలు ఉన్నాయి ఆయనకి. సృష్టి మీద ఆయనకి ఏముంది చెప్పండి? అధికారం ఉంది. గాలిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? గద్దించాడు. సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఆ ఒక్క మాటకే సముద్రం నిమ్మలం అయిపోయింది. ఆయనకి ఎంత అధికారం ఉందో చూడండి. సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. ఆయనకున్న అధికారాన్ని గురించి మనం లేఖనాల్లో చదువుకుంటూ వెళితే తీర్పు తీర్చే అధికారం ఆయనకున్నది. ప్రభు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వెప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉండాలి, ఉపయోగకరంగా మార్చుకుంటూ ఉండాలి. ఆలోచిద్దాం. సమాజాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే భౌతికంగా కొంతమంది అధికారులు అనేవాళ్ళు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకుండే అధికారాలు ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళకి ఎంత అధికారాలు ఉన్నాయి అంటే, ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, సీఎం గారికి ఆయనకుండే అధికారం ఆయనది. ఆ తర్వాత పిఎం గారు, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీడీసీ, ముఖ్యమంత్రి, ఇట్లాగా ఆ పంచాయతీ ప్రెసిడెంట్, ఇలాగా వాళ్ళకున్న ఆధిక్యతలను బట్టి వాళ్ళకి కొన్ని అధికారాలు ఉన్నాయి. బ్యాంకుకి వెళితే మేనేజర్కి ఒక అధికారం ఉంటుంది. ఆయన స్టాంప్ వేస్తేనే, ఆయన సంతకం పెడితేనే ఆ చెక్కు చెల్లుతుంది. ముద్ర వేయాలి. మన డబ్బులే, మనం డిపాజిట్ చేసుకున్నవే, కానీ మరలా మనకి ఇవ్వాలంటే ఆయన స్టాంప్ ఉండాలి, ఆయన సంతకం ఉండాలి. సో అందుకే ఆయన మేనేజర్. భౌతికంగా చాలామంది అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, 4 రోడ్ల జంక్షన్లో, ఎర్రవంతెన దగ్గర 4 రోడ్ల జంక్షన్లో ఒక ఆయన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఇలాగా స్టాప్ అని బోర్డు పెట్టుకుని అలా నిలబడతా ఉంటాడు. ఎంత ఫాస్ట్గా వస్తున్నా స్టాప్ అనే బోర్డు అలా పెట్టాడంటే ఎలాంటి వాళ్ళైనా ఆగిపోవాలి. ఆ బోర్డే కదా నేను పట్టుకెళ్ళి నేను కూడా స్టాప్ అంటానన్నాం అనుకోండి, ఒక్కడు కూడా ఆగడు. ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆగాడు, మనకు అధికారం లేదు. కానీ నీ తండ్రి నీకు ఇచ్చిన అధికారం ఏంటో నువ్వు గుర్తిస్తే ఆ అధికారాన్ని ఉపయోగించాలి. ప్రభు నీకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? చూద్దాం. ఒక మాట చదివిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఆయన నీకు ఇచ్చిన అధికారం ఏంటో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అధికారం నీకు ఇచ్చాను. ఎవరి మీద దేవుడు అధికారం ఇచ్చాడంట? శత్రు బలమంతటి మీద నీకు ఇచ్చాను అధికారం. ఆయన ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాడు. అంటే నీ ఇంటి పక్కల్లో, ఎదురింటోళ్ళు ఎవరో కాదు నీకు శత్రు, కానీ అపవాది, సాతానుడు, కుయుక్తి కలిగిన వాడు, ఆ శత్రువు అయిన సాతాను మీద దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. నీ తండ్రి నీకు ఇచ్చిన అధికారం అది. నువ్వేం చేయాలంటే అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి, అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? నీకు దగ్గరగానే ఉన్నాడు. ఎవరిని మింగుదుమని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. శత్రు బలం మీద నాకు అధికారం. శత్రు ఎంత బలవంతుడు తెలుసా?
శత్రువు ఎప్పుడు చురుగ్గా ఉంటాడండి. మనమే సోమరోళ్ళుగా ఉంటాం, కానీ శత్రువు ఎప్పుడు చురుగ్గానే ఉంటాడు. వాడి గురించి ఏమని రాయబడిందో తెలుసా బైబిల్లో? అపవాది వాడికి సమయం కొంచెమేనని, సమయం కొంచెమే, రాత్రింబగళ్ళు పని చేస్తున్నాడంట. మనం 8 అవర్స్ పని చేయడానికి అలసిపోతూ ఉంటాం, కానీ వాడు రాత్రింబగళ్ళు 24 అవర్స్ బై 7 అనాలా అనుకో, అంతే. అంతగా పనిచేస్తున్నాడు శత్రువు. చురుగ్గా ఉంటాడంట వాడు. అందుకే నువ్వు మెలకుగా ఉండాలి. శత్రువు గురించి, వాక్యాన్ని గురించి మనం చదువుకుంటూ వెళ్తే వాడు జ్ఞానం కలిగినోడు అంట. శత్రువు చాలా జ్ఞానంగా ఆలోచిస్తూ ఉంటాడంట. మరి నీకు ఎంత జ్ఞానం కావాలా? ఇంకా శత్రువు గురించి మనం చదువుకుంటూ వెళితే గోధుమలు విత్తిన తర్వాత మళ్ళా గురుగులు విత్తుతూ ఉంటాడు వాడు. ఆల్రెడీ గోధుమలు విత్తేశారు, మంచి విత్తనాలు విత్తేశారు, మొలకెత్తుతాయి అనుకుంటుంటే మరలా వాడు వచ్చి, ఇది నిజమా? ప్రభువు తినొద్దని చెప్పేశాడు, బాగానే ఉంది. మళ్ళీ అవమ్మరా దగ్గరికి సర్పము కుయుక్తితో వచ్చి, ఇది నిజమా? వాడి పనే అది, శత్రువు పని. ఇప్పుడు నీకేమి ఇచ్చాడంటే ఆ శత్రువు మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ క్రింద తొక్కి ఉన్నానన్నాడు ప్రభు. కాబట్టి మీ కుటుంబాల్లో, మీ యొక్క డ్యూటీస్లో, లేకపోతే మీ వ్యాపారాల్లో, మీ కుటుంబ పరిస్థితిలో ఏదో విధమైన శత్రువు గలిబిలి, అదిగో నీకిచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించు. యేసు నామములో అపవాది క్రియలన్నీ లయమైపోనుగాక. యేసు నామములో సాతాను క్రియలన్నీ లయమైపోనుగాక. పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో గొప్ప కార్యము జరిగించునుగాక. నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించు చాలు. ఇప్పుడు తాపి మేస్త్రి ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టాడంటే ఎలా కట్టాడు? ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న తాపి. వడ్ర మేస్త్రి ఇంత మంచి పని చేశాడు, కబోర్డ్స్ చేశాడు, ఆయన చేతిలో ఉన్న వస్తువు. పిల్లలు ఇంత ప్రయోజకులయ్యారు, వాళ్ళ చేతిలో ఉన్న పెన్ను, బుక్కు వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చేదే. నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ఎదగాలని ఆశపడుతున్నావు, ప్రయోజకులు అవ్వాలనుకుంటున్నావు. ఎంత ప్రయత్నించినా నీ ఎదుగుదల జరగట్లేదు, అక్కడ ఆగిపోతుంది. శత్రువు క్రియ పనిచేస్తుంది. కాబట్టి నీకిచ్చిన అధికారంతో శత్రువుని చితక్కొట్టి శత్రువు మీద జయాన్ని పొందితే ఆ అధికారం ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీకు కృప అనుగ్రహించునుగాక. ఇందులో తండ్రి కొడుకులు వాళ్ళకి ఇచ్చిన అధికారాల గురించి మాట్లాడతాం. దావీదు అనండి, గట్టిగా చెప్పాలి. దావీదు తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకుకి తండ్రి ఇచ్చిన ఆ అధికారాన్ని, సదాకాలం నీ సింహాసనం ఎప్పుడు ఉంటుందని ప్రభు చెప్పాడు. వాస్తవంగా దావీదు తర్వాత సొలొమోను సింహాసనం మీద కూర్చోవాలి. అది దైవ సంకల్పం. కానీ అదోనియా, చెప్పండి అనండి ఒకసారి, ఆ పదం అనండి. ధోని కాదు, అదోనియా అధికార దాహం కోసం పరిగెడతా ఉన్నాడు. కొంతమంది బ్యాచ్ని కూడా రెడీ చేసుకున్నాడు. ఎలాగైనా ఆ సింహాసనం నాకు కావాలి, ఎలాగైనా ఆ అధికార స్థానాన్ని నేను సంపాదించుకోవాలని అదోనియా చాలా ప్రయాసపడ్డాడు. కానీ అది కుమారుడైన సొలొమోను కొరకే. తండ్రి కొడుకుల గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. అబ్షాలోం అనండి. ఇప్పుడు తండ్రి ఎంత ఉన్నతమైన స్థానంలో ఆలోచించాడంటే, దావీదు నా పిల్లలు ఆశీర్వాద కారకులుగా ఉండాలనుకున్నాడు. కానీ అబ్షాలోం అనే కొడుకు అధికార దాహం ఎంత దారుణంగా ప్రవర్తించాడు. అసలు ఆ వాక్యాలు చదువుతూ ఉంటేనే ఇలాంటి కొడుకులు ఉన్నారా అనిపిస్తుంది. 2 సంవత్సరాలు ఉన్నాడంటండి రాజు దగ్గర. 2 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఒక్క దర్శనం కూడా రాలేదు.
అబ్షాలోం అనే కొడుకు గురించి చదివితే వాక్యం ఏమని ఉందంటే 2 ఏళ్ళు ఉన్నాడంట రాజు దగ్గర, కానీ రాజుగారి దర్శనం రాలేదంట. ఇంకా అబ్షాలోం చేసే క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? యోవాబు యొక్క పంటను అగ్నితో కాల్చి బూడిద చేసేసాడు. అంటే పగ సాధించే మనసు అబ్షాలోం. ఇంకొచ్చి మన వాక్యాలు అలా చదువుకుంటూ వెళితే, తండ్రి దగ్గర ఉన్న వాళ్ళందరినీ తండ్రికి తెలియకుండా తన వైపుకి తిప్పేసుకున్నాడు. అధికార దాహం. నీకేమో దేవుడు అధికారం ఇచ్చాడు, దాంతో వర్క్ చేయి బాబు అంటే, ఆల్రెడీ తండ్రి దగ్గర ఉన్న వాళ్ళని తన వైపుకి తిప్పేసుకున్నాడంటే, అసలు ఈ అబ్షాలోం గురించి చదివితే ఏమనిపిస్తూ ఉంటుందంటే, అరే బాబు ఏంటి ఇలాంటి కొడుకులు ఉన్నారు సమాజంలో. తండ్రి తన భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటుంటే, కుమారులు ఏంటి తండ్రిని ఇంత బాధ పెడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఆ సందర్భాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే శత్రువు యొక్క పని అది. చూద్దాం ఒకసారి ఈ మాటలు చదువుగా ఆలకిద్దాం. సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? సమూయేలు 2వ పుస్తకం 15:6. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు త్రిప్పు. చూసారా? అబ్షాలోం కొడుకే. దావీదు ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి కొడుకు చేస్తున్న క్రియ చూడండి. తాను వాళ్ళందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు. చూడండి, ఈరోజు ఆత్మీయులందరూ, ఈరోజు యొక్క సేవా విధానాలు ఎన్నో, కుటుంబ పరిస్థితులు ఎన్నో. తండ్రి ఎంతో కష్టపడతాడా? ఆ ఆస్తి కుమారులకి ఇవ్వాలనే కదా ఆయన కష్టం. కానీ ఏ కుమారులకి ఇవ్వాలో, ఎవరెవరికి ఎలా ఇవ్వాలో అన్ని తండ్రి ప్లాన్ చేసుకుంటాడు. తండ్రికి తెలియకుండా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా పట్టుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసుకుని తాగేసే కొడుకులు లేరండి. ఆస్తి అంతా పాడు చేసేసి అల్లరి చిల్లరగా బ్రతికే కొడుకులు లేరా? లేఖనాల్లో చూస్తే అబ్షాలోం తన తండ్రి సంపాదించిన ప్రజలందరినీ, ఇశ్రాయేలీయులందరినీ కూడా తన వైపు తిప్పేసుకున్నాడు. ఈరోజు మీరు ఆలోచించాలి. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో నువ్వు పనిచేస్తే నీకే ఒక ఉన్నతమైన కృప దేవుడు ఇస్తాడు. తండ్రి సంపాదనది నీకే. అయితే తండ్రిని బాధ పెట్టే కొడుకులు సమాజంలో ఎందరో, అబ్షాలోం లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి హృదయాలు యేసు నామములో తెరవబడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. రీసెంట్గా ఒక తల్లి నాతో చెప్తా ఉంది, అయ్యా ఇంట్లో వాళ్ళు ఇలా ఉంటారు అనుకోలేదయ్యా, ఇంట్లో వాళ్ళు ఇంత బాధ పెడతారు అనుకోలేదయ్యా. ఏమ్మా, ఏం జరిగింది తల్లి? ఆ తల్లి నాతో ఏడుస్తూ చెప్పిన మాట, అయ్యా వాళ్ళకి మా నాన్నగారు ఈ తాటికాయలు తిని ఆ రోజుల్లో ఆస్తి సంపాదించాడయ్యా. సరిగ్గా తలకి పెట్టుకోవడానికి కొబ్బరి నూనె కూడా ఉండేది కాదు. మా నాన్నగారు వాళ్ళు అనుభవించిన పేదరికమయ్యా. సరిగ్గా వస్త్రాలు కూడా మంచివి లేవు ఆ రోజుల్లో. మా అమ్మ చాలా కష్టపడింది, మా నాన్న చాలా కష్టపడ్డారయ్యా. వాళ్ళిద్దరి కష్టంతో ఇంత పొలాలు, ఇన్ని వ్యవసాయాలు, ఇన్ని ఇల్లులు సంపాదించుకుంటే అందరిని ఒక్కలాగే చూశారు వాళ్ళు. అందరికీ సరి సమానంగానే అందరికీ రావాల్సిన ఆస్తిని పంచిచ్చారు. కానీ అన్నయ్య, మా ఇంటి వాళ్ళు ఇంత ఆస్తి ఎవరికి సంబంధించినవి వాళ్ళకి ఇచ్చేసినా కూడా ఇంకా మా అన్నయ్యోళ్ళందరూ కూడా వీళ్ళని ఎంతో బాగా చూస్తారంటే, అరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళని, వాళ్ళేమో ఉద్యోగాలు చేస్తున్నారని వాళ్ళకి కలిగి ఉన్నది
ఆస్తి ఇచ్చేగా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా అన్ని విధాలుగా సహాయపడతారంట. ఒకవేళ పిల్లల్ని చదివించాలన్నా పిల్లలకి ఫీజులు కూడా కడతా ఉంటారంట. అన్ని విధాలుగా సపోర్ట్ అందిస్తున్నా కొంచెం కూడా వాళ్ళకి కృతజ్ఞత లేకుండా చివరికి ఈ ఆస్తి అంతా తీసేసుకున్న తర్వాత ఆ ఇంటోళ్ళ మీద తిరగబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పే స్థితికి వచ్చేసారన్నా. ఎంత చేసినా ఎంత చూసినా సమాజం ఎలాగో ఎన్నో జరుగుతున్నాయి అనుకుంటే ఇంట్లోనే ఇలా జరుగుతుందంటే అసలు మా అమ్మ అనిపించట్లేదు అన్నయ్య, ఏంటో ఈ బాధ అని ఆ తల్లి తన బాధని వ్యక్తపరుస్తూ వచ్చింది. ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, నీ తండ్రి పడిన కష్టం, నీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో నువ్వు చేయవలసిన పని సాతాన్ని ఎదిరించు, కష్టపడు, ఒక స్థానంలో దేవుడిని ఉంచుతాడు. అయితే తండ్రి సంపాదించిన వారిని నీ వైపు తిప్పుకునేటట్లుగా తండ్రిని బాధ పెట్టే స్థాయి ఏ ఒక్కరి హృదయంలో ఉండకూడదు. యేసు నామములో హృదయం కదిలించబడునుగాక. బైబిల్లో ముందుగానే చెప్పాడు కదా యోహాను, సర్ప సంతానమా అన్నాడు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే పాము పిల్లల్లా ఉన్నారు. పాము పిల్లలారా ఎందుకు అన్నాడు? పాముకి నువ్వు పాలే గుడ్డై ఆమ్లెట్ అయిన పాముకుండే గుణం ఏంటంటే పగ పట్టటమే. సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు తెలుసా? పాముకి 2 నాలుకలు ఉంటాయి. ప్రస్తుతం ట్రెండ్ ఎలా అయిపోయిందంటే మన దగ్గర మన మాటలు మాట్లాడండి భక్తులారా, ఇతరుల దగ్గర ఇతరుల మాటలు 2 రకాలుగా మాట్లాడే ప్రజలు. ఇలాంటి వాళ్ళ మధ్యలో తండ్రి వేదన, తండ్రి దుఃఖం, అరే వీళ్ళని కని పెంచి బాప్తిస్మిచ్చి రక్షణలోకి నడిపించి భక్తి చేస్తూ ఉంటుంటే ఏంటి ఇలా తయారైపోయారు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు తండ్రి నీకు ఇచ్చినది అధికారం, నీకు ఇచ్చాడు. అధికార దాహంతో ప్రయాసపడొద్దు, ఆ అధికారాన్ని ఉపయోగించు, నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. యేసు నామములో కృప కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. సో అబ్షాలోం గురించి అక్కడక్కడ కొన్ని మాటలు మీకు చదివిస్తాను చూడండి. 13:22 సమూయేలు 13:22 చూడండి. తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఆ కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తావు. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీ మాట్లాడక ఊరకుండేది. కానీ తన సహోదరి తామారును బలవంతం చేసినందుకే అతని మీద పగ ఉంచాడు. పగ చూసారా? అబ్షాలోములో ఉన్న మనసులు ఎలా ఉందో తెలుసా? పగ. ఓ పక్కేమో తండ్రి సంపాదించుకున్నవన్నీ తన వైపు తిప్పేసుకున్నాడు, ఇంకో కోణంలో ఆలోచిస్తే పగ పెంచేసుకున్నాడు. ఇది కొడుకు యొక్క స్థితి. ఇంతలా ఉన్న దావీదు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? అబ్షాలోం గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ఈరోజు తండ్రి నీకు ఇచ్చినవి నువ్వు జ్ఞాపకం చేసుకో. తండ్రి హృదయాన్ని బాధ పెట్టే స్థితి నీకు ఎప్పుడు ఉండకూడదు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఇందులోనే దావీదు అబ్షాలోం గురించి మాట్లాడాను కదా. ఇప్పుడు తండ్రి కొడుకుల బంధాన్ని గురించి, ఆయన ఇచ్చిన అధికారాన్ని గురించి మీతో మాట్లాడే ముందు ఇక్కడ ఒక సిచ్యువేషన్, ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి గురించి మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం కదా. ఎక్కువ శాతం ఏ పాస్టర్ గారు మైక్ తీసుకున్నా తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పట్టుకెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, అంతా నాశనం చేశాడు, పెద్ద కుమారుడే బెటర్, ఇంట్లోనే ఉన్నాడు, పెద్ద కుమారుడే చాలా జెన్యూన్ అని అనుకుంటాం కదా. అసలు ఒరిజినల్గా తప్పిపోయింది ఎవరంటే పెద్ద కుమారుడే. చిన్న కుమారుడు తప్పిదం చేసి తప్పిపోయి తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి గుర్తొచ్చి, తండ్రి ఇల్లు గుర్తొచ్చి, తండ్రి దగ్గర పశ్చాత్తాపడి వేడుకుంటే తండ్రి క్షమించి తనకి ఉంగరము, ఆహారము, వస్త్రాలు, చెప్పులు అన్నీ ఇచ్చాడు. మరి పెద్ద కుమారుడికి ఏమి ఇచ్చాడు తెలుసా? పెద్ద కుమారుడు ఇలా అన్నాడు, నావన్నీ నీవే, నువ్వు ఎంతో కాలం నుంచి ఉన్నావు కదా, నావన్నీ నీవే,
లోపలికి రా అంటే పెద్ద కొడుకు లోపల రావట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చేతులు ఎత్తి పైకి చెప్పండి అమ్మా. రావట్లేదు. ఇక్కడ తండ్రి కొడుకుల బంధాల గురించి మాట్లాడుతున్నాను. వాస్తవంగా తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, వాస్తవమే. తండ్రిని దూషించాడు, ఆస్తటికి వెళ్ళిపోయాడు, అంత నాశనం చేశాడు. కానీ తిరిగి వచ్చాడు కదా, వస్త్రం ఇచ్చాడు, అన్నీ బాగున్నాయి, విందు కూడా చేశాడు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వస్తూ ఉంటుంటే పెద్ద కుమారుడు పొలంలోకి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటుంటే అడావుడి బ్యాండ్ మేళం అడావుడి ఏంటని అడిగాడు. ఏం లేదు, మీ తమ్ముడు వచ్చేసాడంట అని. దేవుడికి స్తోత్రం చెప్పండి. మా తమ్ముడు వచ్చేస్తే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు ఏ రోజు బిర్యానీ పట్టి చేయలేదు, నాకు ఏ రోజు కోనుకోయలేదు, ఏంటి అన్ని నాశనం చేస్తే వీడిని తీసుకొచ్చి తండ్రి ఇంట్లో చేర్చుకుంటాడేంటి, వీడికి ఎందుకు చేస్తాడేంటని. ఇప్పుడు పెద్ద కుమారుడు యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వాళ్ళ నాన్న అన్నాడు లోపల రా, రాను. ఇప్పుడు ఎలా ఉందంటే సంఘం యొక్క పరిస్థితులు, ఎవరెవరో తప్పిపోయారు అన్యజనులు అనుకుంటే ఆ కోణం ఒక వ్యక్తి. సరే, బాప్తిసం పొంది దేవుళ్ళలోంచి దూరం అయిపోయి మరలా రక్షణలోకి నుంచి కాపాడుకోవడం, మరలా దేవుళ్ళలోకి వచ్చాడు అని అనుకుంటే ఒక వంతు. కానీ ఇంట్లో ఉండి సంఘంలో ఉండి తప్పిపోతున్న పెద్ద కుమారు లిస్ట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సంఘంలోనే ఉంటారు, కానీ పెద్ద కుమారుడు యొక్క మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. చూద్దామా ఒకసారి పెద్ద కుమారుడు గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 25, 28 ఒకసారి చదవగా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యము జరుగుట బ్యాండ్ మేళం వినపడుతుంది, డీజే సౌండ్ అడవడి మామూలుగా లేదు అసలు. దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా 28 చదవక, నన్ను ఈ సౌండ్ తగ్గించకూడదు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను. లోపలికి రమ్మన్న రావట్లేదు గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలకు ఉన్నాడంట, లోపల రా ప్లీజ్, రా ప్లీజ్ నాన్న, నేను రాను. వాస్తవంగా ఒరిజినల్గా తప్పిపోయినాడు ఎవడంటే ఇంట్లో ఉన్న పెద్ద కొడుకే. ఇతని గురించి ABC అని 3 మాటలు చెప్తాను. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. ఇతను ఎందుకు తప్పిపోయాడు తెలుసా? కోపం అనండి, మాట్లాడండి పర్లేదు. కోపం కొంతమందికి చూడండి మనిషికి వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది, ఆ ఊరకనే వచ్చేస్తూ ఉంటుంది. సో నువ్వు కోపపడతా ఉంటే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? బుద్ధిహీనుని అంతరంగంలో కోపం సుఖ నివాసం చేస్తుందంట. నీ కోపమే నీకు శత్రువు. నువ్వు చిన్నదానికి పెద్దదానికి కోప్పడిపోతా ఉంటే ముందు నువ్వు తప్పిపోతున్నావు భక్తుడా. పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, కానీ కోపం మాత్రం ఆగలేదు. స్వనీతి అనండి, చెప్పాలి ఈ మాట చెప్పండి. స్వనీతి వినపట్లేదు. స్వనీతి ఏమంటున్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. మన జీవితాల్లో కూడా అంతే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనేది కాదు, ఉండి ఎంత ప్రయోజనం నీకు, అసలు నువ్వు ఉండటం వల్ల ఎంత ప్రయోజనం కలిగింది. మనం ఎప్పుడు ఎలా అనుకుంటామంటే ఇన్ని చేసాం అనుకుంటాం, కానీ చేసినవే కౌంట్ చేసుకుంటాం. ఇంకా చెయ్యవలసింది ఎంత, అది ఎప్పుడు మనం కౌంట్ చేసుకోం. స్వనీతి ఇతన్ని తప్పిపోయేట్లుగా చేసింది. లోక స్నేహం, అక్కడే అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, టైం లేవు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లోక స్నేహం ఉన్నది ఇంట్లోనే, కానీ స్నేహం ఎవరితో మాట్లాడాలి? ఉంటున్నది ఇంట్లోనే. మనం ఏమనుకుంటాం, పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడు రా బాబు, అసలు పెద్ద కొడుకు ఇంటికి పేరు నిలబెట్టాడు రా, తండ్రి పేరు అనుకుంటే, కానీ ఉన్నది ఇంట్లోనే, కానీ స్నేహం అంతా లోకస్తులతో. వాడి సర్కిల్ అంతా. చిన్న కుమారుడేమో తండ్రిని దూషించి వెళ్ళిపోయి తప్పిపోయి వచ్చాడు, కానీ ఇది ఇంట్లోనే ఉండి ఇంట్లోకి రావట్లేదు. లోక స్నేహం ఉన్నది ఇంట్లోనే, కానీ వీడికి ఎంత లోక స్నేహం ఎక్కడదిరా అంటే తనకి కావలసిన వాళ్ళందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు, ఎక్కడికక్కడ సర్కిల్ పెట్టేసుకున్నాడు, ఎక్కడికక్కడ గ్రూప్ డివైడ్ చేసేసాడు.
పెద్ద కొడుకు ఇంట్లో ఉండి ఎంత దారుణంగా ప్రవర్తించాడో చూడండి. తండ్రి అంటాడు, నావన్నీ నీయే. ఇప్పుడు ఆ తండ్రి గుండె కోత ఎంత వేదన కలుగుతుందో. అరే బాబు, వీళ్ళకి ఇల్లు ఇచ్చాను, వీళ్ళకి ఇన్ని సౌకర్యాలు ఇచ్చాను, నావన్నీ వీళ్ళకే కదా ఇచ్చాను నేను, కానీ ఏంటి వీళ్ళు ఎంత బాధపడుతున్నారన్న తండ్రి వేదన అంతా ఇంత కాదు ప్రియులారా. ఈరోజు ఆత్మీయంగా ఆలోచిద్దాం. సంఘానికి మీరు వస్తున్నారు కదా, దేవుని వాక్యాలు వింటున్నారు కదా, ఈ ఇంటిలో, దేవుని ఇల్లని ఈ సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అధికార దాహం గురించి ఆలోచించొద్దు. పేరు కావాలి, ఏదో చేయాలి, అలా ఆలోచించొద్దు. నీకు ఆల్రెడీ తండ్రి ఇచ్చేశాడు, దాన్ని నువ్వు ఉపయోగించుకో. ఆశీర్వాదకారకుడిగా ఉంటావు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. కుడి చేతుల పైకి తొందరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక జనరల్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ చెప్తా. తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గురించి నీకు అర్థం అవ్వాలంటే, ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ తండ్రి ఆ కలిగిన కుమారుడు పరిస్థితి చూస్తే, ఆ తల్లి, ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మగారు ఆ పిల్లోడికి జన్మనిస్తూ ఆ డెలివరీ సమయంలోనే ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఆ తండ్రి అనుకున్నాడు, ఈ చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది పిల్లోడికి, అసలు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అన్నీ నేనే చూపించాలని ఆ తండ్రి, తల్లి లేని లోటు నేనే తీర్చాలని ఆ తండ్రి ఆ పిల్లోడిని చాలా గారాబంగా పెంచాడండి. ఎంత అద్భుతంగా పెంచాడంటే, తల్లి ప్రేమ ఏదైనా కావాలంటే వెంటనే ఏమంటాం చెప్పండి? అమ్మ అని పిలుస్తూ ఉంటాం, అమ్మ అని పిలుస్తూ ఉంటాం. కానీ ఆ పిల్లోడికి ఆ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూడకపోయిన వాళ్ళ నాన్నలో అన్నీ చూసి నేర్చుకున్నాడు. అంత బాగా ఏది కావాలన్నా అన్ని సౌకర్యాలు కొడుకు ఇచ్చేవాడు, అంత బాగుండేది. అన్నాడు, నాన్న ఇంతవరకు నన్ను చదివించారు కదా, నేను ఏదైనా బిజినెస్ చేస్తానులే, మీకు తోడుగా ఉంటానంటే, లేదురా నాన్న, నువ్వు ఇంకా బాగా పై చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థలాల్లో నువ్వు కూర్చోవాలి, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలరా, నీ గురించి నేను కలగా అంటున్నాను. సరే డాడీ, సరే మీరు అన్నారు కదా చదివిస్తానని, చదివించండి, నేను చదువుకుంటానండి. బీటెక్ దాకా చదివిద్దామని, ఆ కుమారుణ్ణి చదివిద్దామని తండ్రి ప్రయత్నం చేశాడు, కష్టపడుతున్నాడు. ఆ పిల్లోడి కోసం అన్ని విధాలుగా ప్రయాసపడి డబ్బు సంపాదించి ఆ పిల్లోడికి ఫీజులు కట్టి అన్ని కోణాల్లో తండ్రి ఆ పిల్లోడిని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తాడు. నెల నెల అమౌంట్ పంపించాలి. అప్పట్లో ఇవి ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవేమి లేవు కదా. సరే తండ్రి అన్నాడు, ఒరే నీకు డబ్బు కావాలంటే నెల నెల నేనే వస్తాను ఇంటికి, నువ్వైతే ఇంటికి రావద్దు, కానీ నేనే వచ్చి నీకు ఎంత కావాలో, ఏం సౌకర్యాలు కావాలో అన్నీ నేను కొనిచ్చేసి ఒకరోజు నీ దగ్గర నుండి తిరిగి వచ్చేస్తానులే అని అన్నాడు. సరే డాడీ అన్నాడు. రోజులు గడుతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్లోకి వచ్చాడు. అలాగే ప్రతి నెల ఆ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఉండేవాడు ఆ పిల్లోడికి తండ్రి. రోజులు గడుస్తుంది, థర్డ్ ఇయర్ 3వ సంవత్సరానికి వచ్చేసాడు, బీటెక్ చదువుకుంటూ ఉంటుంటే ఒకరోజు ఆ పిల్లోడిని చూద్దామని కొంత డబ్బులు పట్టుకుని కొన్ని ఆహార పదార్థాలు వండుకొని ఆ తండ్రి పట్టుకుని వెళ్ళాడు ఆ కొడుకు దగ్గరికి. వెళితే రోజు ప్రతిసారి, ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు వెళ్ళేటప్పుడు చక్కగా మాట్లాడి పంపించేవాడు. కానీ ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ, తన రూమ్మేట్స్ అందరూ కూడా ఆ రూమ్లో మాట్లాడుకుంటా ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి ఆ తండ్రి వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొడితే నాన్న వచ్చాడు, కుర్చీ వేద్దాం, కుర్చీలో కూర్చుందాం అనే స్థాయిలో ఉండాలి. కానీ ఆ డోర్ కొట్టిన వెంటనే అక్కడ చైరు ఉన్నాయి, పిల్లలందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, బాగుంది అంత పరిస్థితి. కానీ డోర్ కొట్టిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ నాన్న ఉన్నాడు బయట. అలా డోర్ తీసిన వెంటనే వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి నేను లోపల రా నాన్న అనాలి, కానీ లోపల రా అనే మాట కూడా ఆ పిల్లోడి నోట రాలేదు. ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఎవర్రా బాబు ఈయన అని అంటే, మా ఇంట్లో మా నాన్నకి ఖాళీ లేక పాలేరు పనోడిని ఈరోజు మా నాన్న పంపించాడు. నిజంగా ఆ మాట వినగానే వాళ్ళ నాన్న గుండె కరిగిపోయింది. అరే ఏంటి పరిస్థితి, నేను వీడికి ప్రతి నెలా ఫీజు కడతా ఉన్నాను, మెయింటెనెన్స్ అంతా ఇస్తున్నాను, ఏది కావాలని ఏది తక్కువ చేయలేదు,
నన్ను ఈ పిల్లోడు పనోడని చెప్తున్నాడు ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరని ఇక అది తట్టుకోలేక ఇంటికి వచ్చేసాడు. అప్పుడప్పుడు చూడండి ఆట స్ట్రోకులు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఎక్కువ అయిపోయినవి. ఈ మధ్యకాలంలో సన్న స్ట్రోకులు కూడా తగులుతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ స్ట్రోక్ అది? సన్న స్ట్రోక్. అంటే కొడుకులు తండ్రుల్ని గుండెల మీద తంతున్నారు. సన్న స్ట్రోక్ మాట అది. ఇంకా ఆ స్ట్రోక్ అంత త్వరగా తగ్గదు. ఈ హార్ట్ స్ట్రోక్ అయినా తగ్గిపోతుందేమో కానీ అంత ఈజీగా తగ్గదు అది. ఆ తన్నిన బాధ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. సన్న స్ట్రోక్ మాట ఇది. బాబా, పిల్లలందరికీ నా మాటలు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, నేను కని పెంచి పెద్ద చేసిన తండ్రుల్ని మర్చిపోవద్దు. మళ్ళీ ఎగిరి గుండెల మీద తన్నొద్దు. అసలు నీతోనే పడ్డారు, మళ్ళీ నువ్వు తన్నితే ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటావు చెప్పండి. చివరికి ఆ తండ్రి నన్ను పనోళ్ళలాగా చూశాడు, ఈయనకి ఎవరికి చెప్పుకోగలను, భార్య లేదు, ఎవరు లేరు అనుకుని వచ్చి గోదావరిలో దూకేసి చనిపోయాడు. ఈ కొడుకుకి ఈ విషయం తెలిసి ఇంటికి వెళ్దాం అని చూస్తే ఇల్లు లేదు. బాడీని ఎక్కడికో తీసుకొచ్చారు, దహన కార్యక్రమాన్ని అయిపోయినాయి. ఇల్లు ఏమైపోయింది? ఇల్లు ఉంది కదా నాకు అనుకున్నాడు ఈ కొడుకు. ఆ తండ్రి చేసిన త్యాగం చూడండి. ఆ పిల్లోడిని చదివించే స్తోమత లేదు. నువ్వు రావద్దురా, నెల నెల నేనే వస్తాను ఎందుకన్నాడు తెలుసా? ఆ ఇంటిని ఆల్రెడీ ఆ నాన్న అమ్మేసి ఆ డబ్బులు ఈ పిల్లోడు కోసమే ప్రతి నెల ఇస్తూ ఉండేవాడు. అంటే ఆ పిల్లోడు చదువు కోసం వాళ్ళ నాన్న ఇల్లును కూడా అమ్మేశాడు. తండ్రి ఎంత త్యాగం చేస్తున్నా కొడుకులకి ఏమీ అర్థం కావట్లేదు. ఈరోజు ఒక అన్నగా నేను చెప్తున్న మాట, నీకిచ్చిన అధికారాన్ని ఉపయోగించు, శత్రువుని ఎదిరించు, యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. అంతేగాని నీవు తండ్రికి శత్రువుగా మారొద్దు, నీవు తండ్రికి వ్యతిరేకంగా మారొద్దు. అబ్షాలోం లాగా పెద్ద కొడుకులాగా నీకు ఉండొద్దు. నీకు ఒక అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఉపయోగించు. యేసు నామములో కృప కలుగును గాక. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. ఇక రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, నీ తండ్రి నీకేం ఇచ్చాడు? 1 అధికారం. 2 మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వాక్య భాగం. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్ అని చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. సో రెండవదిగా సెకండ్ వన్, నీ తండ్రి నీకు ఇచ్చిన స్థానం ఏంటి అని అంటే ప్రతిఫలము అనండి. గట్టిగా చెప్పాలి, ప్రతిఫలము. ఈ విషయంలో కొన్ని మాటలు మీకు ఇక్కడ చెప్తాను. కొంతమంది తండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మీ పిల్లలకి మీరే ఆస్తి సమకూర్చాలి. తండ్రి బాధ్యత అది, వాక్యం నెరవేర్పు కూడా అదే. ఒక తండ్రిగా నువ్వు ఏం చేయాలంటే నీ పిల్లలకి ప్రతిఫలాన్ని నువ్వు ఇవ్వాలి, ప్రతిఫలం వాళ్ళకి చూపించాలి. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు కూడా బాధపడుతున్నారు. ఎదుగొచ్చిన పిల్లలు ఉంటారా, వాళ్ళని స్కూల్లో వాడు చదువుకోవాలని ఆశ ఉంటుందా? కనీసం వాళ్ళ నాన్నకు స్కూల్ ఫీజు కూడా కట్టడం, ఒక పుస్తకం కొన్నట్టుగా తెలియదు, ఒక పెన్ను కూడా తీసుకురాడు, వచ్చిన డబ్బంతా తాగేసి దొల్లేసే తండ్రులు ఎంతమంది అంటే, కనీసం కొంచెం కూడా బాధ్యత లేని తండ్రులు ఎందరో కనబడుతున్నారు. ఒక తండ్రిగా నీ స్థితి ఏంటంటే ప్రతిఫలము. నేను నమ్ముకుని నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ప్రతిఫలం చూపించు. తండ్రి స్థానం అది. కానీ ఈ రోజుల్లో ఎంత దారుణంగా అంటే పిల్లల్ని ఏమి పట్టించుకోలేని తండ్రులు ఉన్నారు. అసలు భార్య ఉండగా మరొక భార్యతో కుటుంబంగా సంసారాలు చేసే తండ్రులు ఎందరో కనులు ఎదుటి కనబడతా ఉంటారు. నేను నమ్ముకున్న నీ భార్య ఎంత బాధపడుతుంది, నీ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. తండ్రి స్థానం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తూనే ఉండాలి. పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. వ్యవసాయం చేస్తున్న రైతున్నాడా, పంట పండిస్తే ఆ పంటకు ప్రతిఫలం వస్తుంది కదా.
విత్తనాలు నాటాడు, పొలాన్ని వేశాడు, కలుపు మొక్కలు తీశాడు. ఇన్ని చేసినందుకు ప్రతిఫలం వచ్చేస్తుంది. ఒక ఉద్యోగం చేస్తున్నావంటే దానికి జీతంగా ప్రతిఫలం వస్తుంది. చదువుకుంటున్నావంటే ఏదో ఒక జాబ్ వస్తుందని ఆ ప్రతిఫలం గురించే కదా నువ్వు ప్రయాసపడేది. తండ్రి నీకు ఇచ్చే స్థానం చూస్తే నీకు ఒక ప్రతిఫలం నీ కొరకు ఇచ్చాడు. ఇక్కడున్న భౌతిక తండ్రులు కూడా మీ పిల్లల కోసం ఏదో ఒక ప్రతిఫలం చూపించండి. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12 వాక్యం చదవగా విందాం. రూతు గ్రంథం 2:12. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండేటట్లు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం, అదిగో నీకు ఒక బహుమానాన్ని కూడా ఇస్తాడు. నువ్వు చేసిన దానికి, ఒక తండ్రిగా నువ్వు చేసిన దానికే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనం అనుకుంటాము ప్రార్థన చేస్తే ఏమీ రాలేదని రిజల్ట్. లేదు, నువ్వు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు పరలోకం నుంచి ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది. పరిచర్య చేస్తాం, ఏమి ప్రతిఫలం లేదండి, ఎంత చేసినా ఏమీ లేదు అనుకోవద్దు. ఒక ప్రతిఫలం ఉంది. ఉపవాసం ఉన్నావా? ఒక ప్రతిఫలం ఉంది. సేవ చేస్తున్నావా? ఒక ప్రతిఫలం ఉంది. దేవుని పనిలో నువ్వు సహకరిస్తున్నావా? ఒక ప్రతిఫలం ఉంది. ఏమీ లేదనుకోవద్దు. నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే వార్ప రూతు గురించి ఆలోచించు. వార్ప అత్త బాయ్ నీ వల్ల కాదు, నీతో నేను పడలేను అని అనుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అత్తకి చేసినవన్నీ కూడా బోయాజు చూశాడు. పొలానికి వెళ్తుంది, పరగ తీసుకొస్తుంది, ఇంకా మిగులుస్తూ ఉంది. అత్తకి ఏమైతే చేస్తూ ఉందో అవన్నీ బోయాజు చూస్తూ ఉన్నాడు. అంటాడు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం. ఎక్కడో మోయాబు శపించబడిన కుటుంబం, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వంశావళండి. ఎంత అద్భుతమైన ప్రతిఫలం ఆమెకి ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ తండ్రి ఇప్పుడు కూడా నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమెనండి. ఒకసారి ఈ మాట చదవండి. సామెతలు 11:31 చదవండి. సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతులు ఈ భూమి మీద ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. ఒకసారి అందరూ ఆమెను చెప్పండి. నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నావా? నీకు ఒక ప్రతిఫలం దేవుడు నీకు చేస్తాడు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు, నువ్వు విత్తిన దానికే నీకు ప్రతిఫలం అన్నాడు కదా. ఇక్కడ ప్రతిఫలం అంటే మాట్లాడుతున్నాను. చాలామంది తండ్రులు సౌల్లాగా ఉంటున్నారు. చాలామంది కొడుకులు యోనాతాన్లా ఉంటున్నారు. ఇక్కడ కూడా తండ్రి కొడుకుల గురించి మాట్లాడుతూ ప్రతిఫలం అనే చోట కూడా మాట్లాడుతారు. తండ్రి ఎలా ఉండాలి? వాస్తవంగా దావీదులా ఉంటే బాగుంది. కానీ సౌల్ లాంటి తండ్రులు ఉన్నారు ఇప్పుడు. సౌలు మనస్తత్వం ఏంటి? విషయ చూపు. దావీదు కనబడితే చాలు చంపేద్దాం, ఈటి విసిరేద్దాం, ఇదే మనసు ఉండేది సౌలుకి ఎప్పుడు కూడా. ఇదే కాన్సెప్ట్తో బ్రతికాడు సౌలు. ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఈటి పట్టుకున్నాడో తనకు వచ్చిన ప్రతిఫలం చెప్పనా, అదే ఈటి మీద చనిపోయాడండి సౌలు. తండ్రులారా నేను చెప్తున్నాను, సో నీ ఆత్మీయ జీవితం నువ్వు విత్తిన విత్తనాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చేసినట్లే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. సౌల్లాగా విషయ చూపుతూ ఉండొద్దు. సౌలు మనస్తత్వం ఎప్పుడు కూడా అలాగే ఉండేది. చివరికి అతడు ఎక్కువ కాలం లేడు. సౌలు విషయచూపు తనని నిజంగానే ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కానీ కొడుకున్నాడే, ఎవరైనా యోనాతాన్ అనండి ఒకసారి మీ నోటితో. ఎంత అద్భుతమైన కొడుకండి. కొడుకంటే అలా ఉండాలనిపిస్తుంది మనకి. యోనాతాన్ ఎలా ఉన్నాడు తెలుసా? దావీదు దగ్గర నేను ఎప్పుడు సహకారిగా ఉంటే చాలనుకునేవాడు. నేను రాజు కొడుకులా ఫీల్ అవ్వలేదు ఆయన.
నేను సహకారిగా ఉంటే చాలనుకున్నాను. దేవుడు యోనాతాను సంతతికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? యోనాతాను కూడా కొంతకాలానికి చనిపోతాడు. చనిపోయిన తర్వాత యోనాతాని కొడుకు ఒకడు ఉన్నాడు. చెప్పండి, వాడి పేరు చెప్తారా? మెఫీ బోషెత్. కుంటోడు, నడవలేడు, పరిగెత్తలేడు, ఏం చేయలేడు. కానీ ఆ తండ్రి చేసిన దానికి కొడుకుకి ఎంత ప్రతిఫలమో తెలుసా? రాజు బల్ల దగ్గర సదాకాలం భోజనం చేసే కృప. చప్పట్లు కొడుతూ సరే సైకి మహిమ చెల్లించండి. సో నేనంటాను, నీకు ఎప్పుడు ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం లేదని ఏం బాధపడవద్దు. ఇక్కడ కూడా పరిచర్యలో చాలామంది తండ్రులు ఎంతో కష్టపడిన వాళ్ళు ఉంటారు, కొడుకులు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీకు ప్రతిఫలం ఉంది. దేవుని పనికి ఏది చేసిన ఇంత సేవ జరుగుతుందంటే దీని వెనకాల మీ హస్తాలు ఉన్నాయి, మీ ప్రయాస ఉంది. ఊరకని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. తగిన ప్రతిఫలం పరలోకపు తండ్రి నీకు అనుగ్రహించునుగాక. చేతులు పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు కొడుకులుగా తండ్రి స్థానాన్ని మనం అర్థం చేసుకోలేక ఇలా అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటా ఉంటాం అంటే, చాలామంది కొడుకులు ఏమనుకుంటారంటే తండ్రుల కోసం 4th స్టాండర్డ్ అంటే 4 సంవత్సరాల వయసు, లేకపోతే 4వ తరగతి చదువు ఆ వయసు. ఏమనుకుంటారంటే ఆ ఏజ్లో పిల్లలు ఇలా అనుకుంటారంట, మా నాన్న హీరో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరంట? మా నాన్న హీరో, సూపర్ మ్యాన్, మా నాన్న శక్తి మ్యాన్. అమ్మ బోళ్ళని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళ నాన్నకి. ఆ తర్వాత ఆ పిల్లోడు 10th క్లాస్ ఏజ్ వస్తుంది, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ వచ్చినప్పటికీ వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు, ఒరే సిగరెట్ తాగొద్దురా, ఒరే స్నేహితుల చేత పట్టొద్దురా అంటే, మా నాన్నకి ఈ మధ్య శాదత్వం ఎక్కువైపోయినట్టుంది, అన్నీ మానేమో అంటున్నాడు. ఇలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత 25 ఏళ్ళు పెళ్ళేసు వివాహం వయసు వచ్చినప్పటికీ తండ్రి చెప్తా ఉంటాడు, ఏదో ఒక ఉద్యోగం చేసుకోరా. వచ్చేస్తున్నాయి, ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, మాట్లాడలేదని ఇప్పుడు పిల్లలు అని వ్యతిరేకించి మాట్లాడుతూ ఉంటారు. సరే మొత్తం మీద పెళ్లి చేసి పంపిస్తారు. పెళ్లి చేసి పంపించిన తర్వాత అక్కడ ఒక అద్దెలు తీసుకుని రూమ్ రెంట్లు కట్టలేక, ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయలేక, మా నాన్న బెటర్ రా బాబు, మనకి ఇంకా ఒక పిల్లోడు కూడా పుట్టలేదు, మా నాన్న 8 మందిని ఎలా చూసాడు రా బాబా. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నాన్న విలువ. ఈ రోజుల్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడే మా నాన్న ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. ఏదైనా చెప్పుకోవడానికి నాన్న అనే వాళ్ళు ఉండాలి కదా, అమ్మాయిన ఉండాలి కదా. సో మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. నిజం. తండ్రి స్థానం అది ఎవరికి రాదు, తల్లి స్థానం అది ఎవరికి రాదు. ఇప్పుడు నేను బాధపడుతూ ఉంటాను, రోజు నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకుంటాను? తండ్రి ఉంటే బాగుండేది కదా, లేదా తల్లి ఉంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంత ఆయుష్ వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మీకు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. వాళ్ళు నీ కోసం అన్నీ చేశారు, ప్రతిఫలం నీకు ఇచ్చారు. నువ్వు వాళ్ళు చదివించకుండా ఈ స్థాయికి రాలేదు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తండ్రి నీకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. రైట్, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, టైం లేదు కనుక ప్రభు చిత్తమైతే 2 ఆరాధనలో మిగిలిన మాటలు చెప్తాను. ఆఖరి మాట ఒక్కటి మాత్రం రిఫరెన్స్ చెప్పేసి ముగించేస్తాను. చూద్దాం ఈ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. చాలు. 3వది దేవుని రాజ్యం. ఆమేనండి ఒకసారి.
గట్టిగా చెప్పండి, దేవుని రాజ్యం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని తీసుకోండి, స్వతంత్రించుకోండి. అంటే తండ్రి నీకు ఇచ్చింది ఏంటో చెప్తున్నాను. 1 అధికారం, 2 ప్రతిఫలం, 3 దేవుని రాజ్యం. అసలు ఆ రాజ్యంలో చోటు నీకు ఇచ్చాడు. అక్కడ ప్రభు గొర్రెలని మేకల్ని వేరు చేసిన ఉపమానం మనకు కనపడుతుంది. చిన్నమందా భయపడొద్దు, నీ తండ్రి నీకు రాజ్యాన్ని సిద్ధపరచాలని, నీకు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు ఆయన. భౌతిక తండ్రి ఈ భూమి మీద ఎన్నైనా మన సమకూర్చొచ్చేమో కానీ పరలోకపు తండ్రి నీ కోసం ఆ రాజ్యాన్ని సిద్ధం చేశాడు. ఎంత గొప్ప గ్రేట్. నేను మీకు తండ్రిగా ఉంటానన్నాడు ప్రభు. ఆయన అంటాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేనుండే చోట్లోనే మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం. ఏమండి, సీఎం గారు చైర్ మీద మిమ్మల్ని కూర్చోబెడతాడా? పోనీ నన్ను కూర్చోబెడతాడా? మీ ఆఫీస్ రూమ్లో మీ చైర్ మీద నన్ను కూర్చోబెడతారా? మాట్లాడట్లేదు. ఒకవేళ అభిమానం ఉంటే కూర్చోబెట్టొచ్చే. సీఎం స్థానంలో ఎవరిని కూర్చోనివాడు. కానీ పరలోకపు తండ్రి ఎంత గొప్పడో తెలుసా? నేనుండే చోట్ల మీరు కూడా కూర్చునే స్థాయి. బా, అటు గ్రేట్. ఆ రాజ్యంలో చోటు. మన పౌరస్థితి పరలోకము మందు ఉంది. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. ఉండబోయే దాని గురించి మనం ఎదురు చూడాలి. కాబట్టి ఆత్మీయులైన మీరు ఆ రాజ్యాన్ని గురించి, ఆ తండ్రి చేసిన త్యాగాన్ని గురించి అర్థం చేసుకుంటా, భక్తి చేస్తా నూతన పరచబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో ఈ క్లుప్త సందేశం మీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. నేను మీకు తండ్రిగా ఉంటాను. మన తండ్రి మన కొరకు ఏమి ఇచ్చాడో ఈరోజు ఒక 3 మాటలు చెప్పి ముగించాను. చెప్పండి. 1 అధికారం, ఆ అధికారాన్ని ఉపయోగించు. 2 ప్రతిఫలం, ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకో. 3వది దేవుని రాజ్యానికి హక్కుదారుడవు. అలాంటి కృప యేసు నామములో మనందరికీ అనుగ్రహించబడును గాక. అందరూ మోకరించి